ఈ రోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. పాకిస్తాన్ లో కిరాణా హిల్స్ దగ్గర రేడియేషన్ లీక్ అని. కానీ నిజమేంటి? ట్విట్టర్ లో హైప్ ఏంటి? మీమ్స్, ఫ్లైట్ ట్రాకింగ్ స్క్రీన్ షాట్స్, లీక్ డాక్యుమెంట్స్, కానీ రియల్ స్టోరీ ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. రీసెంట్ గా ఇండియా ఆపరేషన్ సింధూర్ లో టెర్రర్ క్యాంప్స్ ని టార్గెట్ చేసి ఒక షార్ప్ స్ట్రైక్ చేసింది. ఆ స్ట్రైక్ తర్వాత ఆన్లైన్ లో చాలా షాకింగ్ పోస్ట్ స్టార్ట్ అయ్యాయి. కిరాణా హిల్స్ రేడియేషన్ లీక్ అని ఎక్స్ ట్విట్టర్లో చూసారు కదా. ఎవరో చేసిన స్క్రీన్ షాట్లో యుఎస్ బీచ్ క్రాఫ్ట్ B-350 AMS ప్లేన్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో ఉంది అని చూపించడం. ఈ B-350 AMS యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ రేడియేషన్ డిటెక్ట్ చేయడం కోసం వాడతారు. తర్వాత వచ్చింది ఒక లీక్ డాక్యుమెంట్, పాకిస్తాన్ గవర్నమెంట్ నుండి వచ్చినట్టుగా ఎడిట్ చేసి రేడియేషన్ కన్ఫర్మ్ అయిందని పోస్ట్. కానీ ఆ డాక్యుమెంట్ లుక్ మాత్రం ప్యూర్ ఫేక్. గ్రామర్ మిస్టేక్స్, ఫార్మాటింగ్ రాంగ్, చూసిన వెంటనే ఫేక్ అనిపిస్తోంది. ఇండియన్ ఎయిర్ మార్షల్ AK భారతి ఆల్రెడీ చెప్పారు, కిరాణా హిల్స్ ని ఇండియా టార్గెట్ చేయలేదు, టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ని మాత్రమే హిట్ చేశామని. పాకిస్తాన్ దగ్గర నుంచి కూడా అఫీషియల్ స్టేట్మెంట్ లేదు రేడియేషన్ లీక్ గురించి. US IAEA న్యూక్లియర్ ఏజెన్సీ వాళ్ళు కూడా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళీ ఫ్యాక్ట్ చెకర్స్ కూడా క్రాస్ చెక్ చేశారు. ఆ సో కాల్డ్ మీమ్ ఫేక్ అని చూపించారు. US ప్లేన్ పాకిస్తాన్ సైడ్కి వచ్చేసిందా లేదా? ఫ్లైట్ ట్రాకర్స్లో గ్లిచెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంటెల్లో అది జెన్యూన్ మూమెంట్ అయి ఉండొచ్చు. బట్ కొంచెం కూడా అఫీషియల్ క్లారిటీ మాత్రం రాలేదు. మరింత హైప్ ఎందుకు అవుతుంది? ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ ఎంత స్కేరీగా ఉంటాయో అంతే వైరల్ అవుతాయి. న్యూక్లియర్ అనే పదం జనాల్లో భయం కలిగిస్తుంది. ప్లస్ కిరాణా హిల్స్ అనే ఏరియాకి పాస్ట్లో కాంట్రవర్షియల్ హిస్టరీ ఉంది. పాకిస్తాన్ 1980s అక్కడ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది. US ఇంటెల్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఆ పేరు మెన్షన్ చేసిన వెంటనే హైప్ స్టార్ట్ అయిపోతుంది. ఈ స్టోరీని ఇండియా అగ్రెసివ్గా ఉన్నది అని చూపించడానికి, లేక పాకిస్తాన్కి సింపతి కలగడానికి వాడచ్చు. మోడర్న్ వార్ అంటే బాంబ్స్ అండ్ గన్స్ కాదు, నెరేటివ్ కూడా పవర్ఫుల్ వెపన్. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ఫేక్ న్యూస్, ఫియర్ లీక్స్, పానిక్ పోస్ట్స్ అన్ని ప్రాపగండా టూల్స్ లాగా వాడతారు. సో వాట్ డూ యూ థింక్? ఈ కిరాణా హిల్ స్టోరీ మీకు నిజం అనిపించిందా లేదా ఫేక్ హైప్ అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఎంత ఇన్ఫర్మేషన్ వస్తే అంత ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. మీరే ఒక యూజర్గా మీరు షేర్ చేసే ట్వీట్ ఆర్ రీల్ కూడా వార్లో రోల్ ప్లే చేస్తుంది. మీ ఒపీనియన్ కమెంట్స్లో రాయండి, షేర్ చేయండి ఈ ఎపిసోడ్ని. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఫ్రెష్ పర్స్పెక్టివ్తో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.